మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం కావాలని నిర్ణయించడం, భావించడం. సో ఫస్ట్ టైం అనుకుంటాను ఈ 5 ఏళ్ల తర్వాత ఆయన నేరుగా కార్యకర్తలను గుర్తించి వాళ్ళ పేర్లతో సహా పిలిచి మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది. ఇది నిజంగా వేడుకే మీకు వైసీపీకి, అవునా కదా? ఒకటండి, మా కార్యకర్తల్ని పిలిచి మాట్లాడడం, నాయకుల్ని పిలిచి మాట్లాడడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటది. మీరు అనుకున్నట్లుగా ఓడిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక్క కారణం అని ఎవరు స్పెసిఫిక్ గా చెప్పలేరు. కానీ ఈ రోజు కార్యకర్తల్ని, లీడర్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర తీసుకోవడం అనేది మాకందరికి కూడా ఆనందించేటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఎవ్వరూ ప్రజల నుంచి దూరం చేయలేరండి. ఈ రోజు టీడీపీ పార్టీ పొద్దున్నే వచ్చిన పండగలాగా వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు తీసేసినా కానీ పెన్షన్లను ఏ రకంగా పేదల ఇంటి ముందు నిలబెట్టింది అనేది ఖచ్చితంగా మీరు సోషల్ మీడియా తీసుకుంటే నిన్నంతా జగన్మోహన్ రెడ్డి గారినే గుర్తు చేసుకున్నారు ప్రజలు కానీ, ఇటు నెటిజన్స్ కానీ, ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ అందరూ కూడా. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా పెన్షన్ పేదవాళ్ల ఇంటి ముందుకెళ్ళి ఇచ్చింది లేదు. సో కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పరిపాలనని నిన్న ప్రజలంతా తలుచుకున్నారు. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఆయన తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు ఈ రోజు తలుచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేయని, ఇంకొకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయని, బీజేపీ వాళ్ళు చేయని, జనసేన చేయని, కానీ ప్రజలు మాత్రం తలుచుకుంటున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని. సో దానికి మేము చాలా ఆనందిస్తున్నాం. ఈ రోజు కార్యకర్తలు ఈరోజు ఒకటండి, జన్మభూమి కమిటీల ద్వారా ప్రజల్ని ఏ రకంగా పీల్చి పిప్పి చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది 2014 నుంచి 19 వరకు మనం అందరం చూసాం. ఏదైతే ప్రజలకి ఇవ్వవలసినటువంటి రేషన్ ఇవ్వకుండా, ప్రజలకి ఇవ్వవలసినటువంటి పెన్షన్లు ఇవ్వకుండా ఏ రకంగా వీళ్ళు పీల్చి పిప్పి చేశారు ప్రజల్ని టీడీపీ కార్యకర్తలు అని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అడుగడుగున ఈ అంశాన్ని చూశారు. కాబట్టే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండేటువంటి ఒక వ్యవస్థని, పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి ఒక పకడ్బందీ అయినటువంటి ఒక వ్యవస్థని, సచివాలయ వ్యవస్థ గాని, వాలంటీర్ వ్యవస్థ గాని తీసుకురావాలి, ప్రజలకి దగ్గరగా ఉండాలి అని ఇంట్రడ్యూస్ చేశారనమాట జగన్మోహన్ రెడ్డి గారు. సో దాన్ని 5 ఏళ్ల కాలం పాటు చాలా ప్రజలకి దగ్గర చేశాం. కరోనా సమయంలో వాలంటీర్లు ఏ రకంగా సేవలు చేశారనేది ప్రతి ఆంధ్రుడి గుండెలో ఉండిపోయింది ఈ రోజు. సో ఈ రోజు పెన్షన్లు ఇస్తే, పెన్షన్లు వాకిళ్ళ దగ్గరకు వస్తే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారినే తలుచుకుంటున్నారు, వైసీపీ ప్రభుత్వాన్ని తలుచుకుంటున్నారు ఈ రోజు. సో మీరు అడిగినటువంటి అంశం ఏదైతే ఉమ్మడి ఆస్తుల పంపకాలు అనేటువంటిది, సో బీజేపీ అనేటువంటిది, బీజేపీ పార్టీ ఆ రోజు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా పార్లమెంట్ లో తలుపులు వేసి పెప్పర్ స్ప్రేలు కొట్టి ఆ రోజు విభజించినటువంటి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా సమభాగంలో ఆ రోజు మీరేం చేయలేకపోయారు కదా. మీకు 21 వచ్చినా కూడా మీరేం చేయలేకపోయారు కదా. ఎవరు చేయగలిగారు సార్? టీడీపీ వాళ్ళు ఏమన్నా చేయగలిగారా చెప్పండి? మేము వాళ్ళ సంఖ్య ఎంతండి ఆ రోజు? వాళ్ళ సంఖ్య ఎంతండి ఆ రోజు? ఆ సంఖ్య ఎంతండి ఆ రోజు చెప్పండి? మాది కూడా అలాంటి ఉంది కదా ఆ రోజు. కాదు, ఎందుకు లేదు? 22 మంది మీకు లోక్సభలో ఉండి మీరు ఏం మాట్లాడలేకపోవటం ఏమన్నా అంటే మీకు ఒక ఎక్స్క్యూజ్ దొరికింది, వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది కదా, అందువల్ల మేము ఇప్పుడు మాట్లాడలేమని. ఈరోజు నితీష్ కుమార్ తెర మీదకి తీసుకొచ్చారు. జేడీయూ జాతీయ కార్యవర్గం తీర్మానం చేసింది, డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా కోసం అని చెప్పి. అంటే ఈరోజు జేడీయూ కనుక అది సాధించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ ముందు పెద్ద సవాలు. మీకు అవకాశం ఉండి మీరు చేసుకోలేకపోయారు, మీ చేతకానితనం కూడా మేనిఫెస్ట్ అవుతుంది. ఒకసారి వాసుదేవన్ గారు, మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి, నేను వాస్తవం మాట్లాడుతున్నాను, సాధ్యాసాధ్యాలు మాట్లాడుకోవాలి. సో 2019 నుంచి 24 వరకు బీజేపీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఎంతో మనం చూసాం. సో బీజేపీకి సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకున్నా, లేకపోతే వాళ్ళని డిమాండ్ చేసే పరిస్థితుల్లో వైసీపీ పార్టీ కానీ, వైసీపీ గవర్నమెంట్ కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి లేదు. మేమేమంటున్నామంటే ఎప్పుడూ కూడా బీజేపీ పార్టీ, ఎందుకంటే గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ అక్కడ. సో బీజేపీ పార్టీ ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల సవతి తల్లి ప్రేమనే చూపిస్తుంది. ఏ రోజు కూడా ఇనిషియేటివ్ తీసుకోలేదు ఉమ్మడి ఆస్తుల పంపకానికి కానీ. లేకపోతే బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీద సవతి తల్లి ప్రేమ అంటారు, వాళ్ళేమో టీడీపీ వాళ్ళేమో
మిమ్మల్ని మీ నాయకుడిని బీజేపీ ప్రభుత్వం దత్తపుత్రులా చూసిందంటారు. ఏది నిజమండి ఇందులో? సార్, మీరు జరిగినటువంటి పరిస్థితులను మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు చెప్పండి. 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళి సాగిలపడ్డారు. కానీ మరి ఆ రోజు అలయన్స్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఒక్క మాట కూడా అడగలేకపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ గవర్నమెంట్ కనీసం కృష్ణా వాటర్ లెవెల్స్ లో ఇంపార్షియల్ గా ఉందనే కదా కేసీఆర్ దిగిపోయిన వెంటనే మాకు రావాల్సినటువంటి అట్లీస్ట్ లెఫ్ట్ వాటర్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ లో ఏ రకంగా పోలీసుల్ని మోహరించి మాకు రావాల్సినటువంటి హక్కుల్ని మేము తీసుకున్నాం అనేటువంటిది కూడా మీరు గమనించాలి. కనీసం ఆ పని కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు. మేము అనేది ఏంటంటే చాలా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మన లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా 48-52 రేషియోలో ఉన్నప్పుడు కనీసం మాకు రావాల్సినటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితిలో ఉందండి. మేము ఎన్నోసార్లు అడిగాం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేసి ఆ వాటర్ పంపకాలకి సంబంధించి లేకపోతే ఎలక్ట్రిసిటీ రేషియో గురించి కానీ డిస్కస్ చేయడానికి ఎన్నోసార్లు ఇనిషియేట్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పెద్దన్న పాత్ర వహించాల్సినటువంటి బీజేపీ పార్టీ ఏ రోజు కూడా ఏదైతే సవతి తల్లి ప్రేమ అనేది చూపిస్తుంది. కాబట్టి ఈ రోజు పరిష్కారం లేనిటువంటి సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య ఉండిపోయినాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో కేవలం ఆయన రక్షించుకోవడానికి ఆయన కుటుంబాన్ని ఆయన కాపాడుకోవడానికి పరిగెత్తారే కానీ ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి, ఉమ్మడి ఆస్తులు పంచవలసి ఉన్నాయి, ఏదైతే విద్యుత్ ఛార్జీల్లో కానీ లేకపోతే కార్పొరేషన్స్ లో కానీ లేకపోతే ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఇండస్ట్రీస్ లో కానీ అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ కి వాటా ఉంది. వీటన్నిటి గాలి కొదిలేసి ఆయన తట్టాబెట్టా సర్దుకొని కరకట్టలో చేరారు. ఈ రోజు కరకట్టలో చేరినటువంటి అనుభవంతులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా మరి ఉమ్మడి ఆస్తుల గురించి మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చేస్తుంది అదే కదండి ఆయన. ఉమ్మడి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు మధ్య జరగాల్సిన వాటాలు పంపకం, ఆస్తుల పంపకం, ఎవరి వాటా ఎంత అనే దాని మీదే కదా ఆయన మాట్లాడుతుంది. ఇది ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేషనే. ఈరోజు మీరు అది కన్వీనియంట్గా మర్చిపోతే ఎట్లా? మళ్ళీ వస్తా మీ దగ్గర